హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. మనం శరీరానుసారంగా జీవిస్తున్నామంటే మనము దేవుని చిత్తం ప్రకారంగా జీవించలేమని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనము శరీరం ప్రకారంగా వెళ్తే ఖచ్చితంగా పాపాలే చేస్తాము. మనము రైటియస్గా ఉండేది అనేది ఇంపాసిబుల్. అది మన నీతిమంతులుగా మన శరీరాన్ని బేస్ చేసుకొని ఉండడం అనేది అసలు అసంభవం. అది జరగనే జరగదు. మనము నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డామంటే దేవుడైన యేసుప్రభు వారు ఆయన రక్తాన్ని పెట్టారు, మనల్ని ఆయన రక్తాన్ని వెలగా పెట్టి మనల్ని కొన్నారు. అండ్ అలాగే మన పాపాలన్నింటినీ కడిగి వేశారు కాబట్టి మనం నీతిమంతులం అయ్యాము. అండ్ మనము దేవుని మార్గంలోనే నడుస్తూ దేవుని ప్రణాళికబద్ధంగానే జీవిస్తూ ముందుకు సాగితేనే మనం నీతిమంతులుగా ఉండగలము. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనము శరీరానుసారంగా జీవిస్తే తప్పకుండా మనం పాపులమే అవుతాము. ఇందులో నిస్సందేహంగా మనం చూడవచ్చు. సో మనము తప్పకుండా దేవుడైన యేసుప్రభు వారి యొక్క ప్రణాళికలోనే ముందుకు సాగాలి. అందుకే దేవుడైన యేసుప్రభు వారు మనకు ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చారు. ఆయన కృపను కూడా మనపైన నిరంతరంగా ఉంచుతున్నారు. ఎందుకంటే మనము ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగల సామర్థ్యం మనలో లేదు. మనము ఎంత చేద్దాం అనుకున్నా అది ఇంపాసిబుల్, అది మన వల్ల అవ్వని పని. సో అది దేవుడు గుర్తించే దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చారు. అలాగే మన పైన ఆయన కృపను నిరంతరంగా ఉంచుతున్నారు. ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తించి మనము ఆయన ప్రణాళికబద్ధంగా జీవిస్తూ అలాగే పరిశుద్ధాత్మను కలిగి ఉండి ముందుకు సాగుదాం. అంటే పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నారో ఆ మాటలు అనేది మనం వింటూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము శరీరానుసారంగా జీవిస్తే తప్పకుండా పాపులమే అవుతాము. మాకు నీతిగా ఉండగలిగే సామర్థ్యం లేదు అని మీరు మాకు తెలియపరిచారు తండ్రి. యేసయ్య, తప్పకుండా మేము మీ మార్గంలోనే నడిచేందుకు, మీ ప్రణాళికబద్ధంగానే జీవించేందుకు సాయం చేయండి. మీ చిత్తానుసారంగా జీవిస్తూ మీరు మాకు ఏం చెప్తున్నారో అది మేము వినే సామర్థ్యాన్ని మాకు ఇవ్వండి. తద్వారా మేము నీతిమంతులుగా జీవించేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్నే తమ నిజరక్షకులుగా అంగీకరించి తప్పకుండా వారు కూడా ఎప్పుడూ నీతి మార్గంలోనే నడుస్తూ, అంటే మీ మార్గంలోనే నడుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.